భారత్, పాకిస్తాన్ మధ్య అలజడి తీవ్రంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరుసగా 6వ రోజు నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది సైన్యం తాజాగా అంతర్జాతీయ సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని 4 సరిహద్దు జిల్లాల్లో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది. అర్ధరాత్రి సమయంలో జమ్మూ జిల్లాలోని పరగ్వాల్ సెక్టార్ సహా రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరా సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ పాక్ కవ్వింపు చర్యలు కొనసాగాయి. పాక్ సైనికుల కాల్పులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరగగా భారత్ ప్రతీకారంగా పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేయడం సహా 5 కీలక భద్రతా చర్యలు తీసుకుంది. దీంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. అదే సమయంలో భారత్ నుంచి ప్రతీకార దాడులు తప్పవని భావించిన ఇస్లామాబాద్ భారీగా ఆయుధాలను, అధునాతన రాడార్లను, యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలించి జాగ్రత్త పడుతోంది. అదే సమయంలో ఏప్రిల్ 24 నుంచి నియంత్రణ రేఖ వెంబడి ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతోంది. పాక్ రేంజర్లు, సైనికుల కాల్పులతో నౌషెరా, సుందర్బని, అఖ్నూర్ వంటి సెక్టార్లలో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత అక్కడ కాల్పుల మోత వినబడుతూ ఉండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరగ్వాల్ సెక్టార్లో కాల్పుల శబ్దాలు విన్న గ్రామస్తులు పొలాల్లో చేస్తున్న పనులన్నీ ఆపేసి పరిగెత్తి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయమని, 50% పంటను కోయాల్సి ఉందని రైతులు తెలిపారు. మరోవైపు పాక్తో సరిహద్దు కలిగి ఉన్న గ్రామాల ప్రజలు ప్రభుత్వం నిర్మించిన బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.